ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. రమేష్ గారు, ఇప్పుడు నా ఫోన్లో చూస్తున్నాను కొత్తగా గూగుల్ జెమినీ అని వస్తుంది. ఏంటి అసలు అది? అంటే ఇది కూడా చాట్ జీపీటీ టైప్ ఏమన్నా? అంతే అండి, ఎగ్జాక్ట్లీ. చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్. ఓపెన్ ఏఐ అని పేరెంట్ కంపెనీ. సేమ్ అలాగే గూగుల్ వాళ్ళది జెమినీ. ఓహో. గూగుల్ జెమినీ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ లైక్ చాట్ జీపీటీ అండి. కాకపోతే ఏంటంటే కొన్ని ఫీచర్లు దానిలో ముందు వస్తాయి, కొన్ని ఫీచర్లు దీనిలో ముందు వస్తాయి. సో ఆల్రెడీ మేము చాట్ జీపీటీ మీద లాస్ట్ టైం వీడియో చూసాం. ఏంటంటే వాయిస్ ఏజెంట్ చాట్ జీపీటీలో టైప్ చేసి అడగకుండా మాట్లాడుతూ కూడా మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగచ్చు. ఇప్పుడు ఆండ్రాయిడ్ అన్ని ఫోన్స్ లోకి ఈ ఫెసిలిటీ వచ్చిందండి, లేకపోతే కొన్ని phones కా? అన్ని ఆండ్రాయిడ్స్ కి ఉందండి. అన్ని ఆండ్రాయిడ్స్ లో మీకు ఆల్మోస్ట్ ఈ జెమినీ ఫీచర్స్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఎందుకు చూపిస్తుంది అది ఫ్రీగా వస్తున్నారు కాబట్టి? ఫ్రీగా ట్రై చేయండి అని వస్తుంది. ట్రై చేయండి అంటే జెమినీ ఏంటిది అనుకున్నా కానీ నేను ఎంత పట్టించుకోలేదు. తర్వాత ఎలాగో మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు అడుగుదాంలే అనుకున్నాను. ఇప్పుడు దానిలో ఇంకా దాంట్లో ఏంటండి, ఏంటి యూజెస్ దాని వల్ల? అంటే మీకు సేమ్ చాట్ జీపీటీ? సేమ్ చాట్ జీపీటీ కాకపోతే ఇంకా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే నిన్న వరకు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. చాట్ జీపీటీలో అది లేదు కదా. చాట్ జీపీటీలో కూడా రీసెంట్ గా సెర్చ్ జీపీటీ అని ఒక ఆప్షన్ వచ్చింది. అవునా? అది వచ్చిన తర్వాత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అది నెట్ లో వెతికి సెర్చ్ చేసి ఇస్తుంది. కానీ దీనిలో మనకి ఇప్పుడు కొత్తగా ఏమొచ్చినాయి అంటే ఒకటి టాక్ టు జెమినీ అని చెప్పి ఒకటి వచ్చిందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఏదైతే లేటెస్ట్ మోడల్ ఉందో అది జెమినీ 2.0 ఫ్లాష్ అని చెప్పి ఒక కొత్త మోడల్ వచ్చింది. తక్కువ సైజులో, అంటే ఎలాంటి డివైస్లో కూడా ఇన్స్టాల్ చేయడానికి చాలా తక్కువ కెపాసిటీతో హైయెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు వరకు ఉన్న మోడల్స్ అన్నిటికన్నా కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. బేసిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టాక్ టు జెమినీ అని చెప్పి మనం మాట్లాడవచ్చు. అవునా? ఇదిగోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా అయితే మాట్లాడతామో సేమ్ అదే విధంగా హాయ్. Okay, I understand. You're demonstrating how we're speaking right now. Is there anything else you wanted to discuss? Yes, how this feature will help to students. I see. You're asking how this feature will help students. What exactly do you mean by this feature? Google Talk voice జెమినీ. Okay, you're asking how Google Talk's voice feature will help students. Is that correct? yes. Okay, I can help with that. It could help students with their pronunciation. It could also assist students who learn better by listening to information. Would you like to explore other ways that it could be helpful? Yeah, I want to test video. Okay, you'd like to test the video feature. Do you have a video you want to share? Or should we just talk about the video capabilities in general? What color shirt I am wearing right now? Okay, you are currently wearing a white shirt. Is there anything else you would like to know or discuss about the video? Am I using any mic or any devices? Yes, you are wearing a small lavalier microphone on your shirt. Is my hairstyle good? I understand that you're asking if your hairstyle looks good. However, I'm not supposed to offer subjective opinions. Is there anything else you would like to know Yeah. about the video? So according to the visual, where exactly I am? Okay, according to the video, you appear to be in a studio setting. There is a blue wall with gold designs behind you, and a person operating a camera can be seen on the స్టూడియోలో left. ఉన్నారని చెప్తుంది. Is there anything కెమెరా else ఆపరేట్ you'd like to చేస్తున్న know పర్సన్ about కూడా it? చెప్పింది చూడండి. Which book I am holding right now? Okay, the book you're holding is titled Saint in a Suit: Business Mindset of Billionaires. And also, can you tell me what information is in this page? Okay, on that page of the book, there is a section titled Organizational Vision Document, which describes elements like core purpose, mission, vision, target audience, brand promise, and core values. బాప్రే, There is also a Seconds లో creator vision చెప్పేస్తుంది. document section that includes ఇది ఓన్లీ ఇంగ్లీషే ఉందండి ఫీచర్? యా, ప్రెసెంట్ అయితే ఉందండి, తెలుగు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇలాగే మన స్క్రీన్ షేర్ చేయొచ్చు. స్క్రీన్ ఇలా షేర్ చేస్తాం. else you would like to దీనిలోనే discuss. ఇప్పుడు మనం ఎలా అయితే కెమెరా ఆన్ చేసి అడుగుతున్నామో స్క్రీన్ కూడా షేర్ చేయొచ్చు. స్క్రీన్ షేర్ చేసి నేను ఏదైనా కోడ్ రాస్తున్నాను అనుకోండి, నేను రాసే కోడ్లో మిస్టేక్స్ ఉన్నాయా అంటే అది చెప్తుంది. Okay. నేను రాస్తున్నప్పుడు మిస్టేక్స్ ఉన్నాయా అంటే కరెక్ట్ చేస్తుందా? ఒక పర్సన్ మనకి దగ్గర ఉండి గైడ్ చేస్తే, గైడ్ చేసినట్లే ఇంకా. ఇప్పుడు మన పేరెంట్స్ పక్కన కూర్చున్నారు బాబు ఇలాగ అది ఇలా రాయి అని చెప్తే ఎలా కరెక్ట్ ఉంటుందో కరెక్ట్ కరెక్ట్. అంత అద్భుతమైనటువంటి ఫీచర్స్ అండి. అయితే జెమినీ నేను వదిలేసినట్టున్నా, నేను కూడా ఒకసారి ట్రై చేస్తా. అంటే ఇప్పుడు మీకు ఇంకా యూఎస్లో ప్రెసెంట్ ఎలా ఉందంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లొకేషన్లో ఉన్నాం అనుకోండి, అంటే మీరు ఒక చిన్న సీనరీ చూపించి ఈ ఫోటో ఎక్కడ తీసిందంటే చెప్పేసింది ఎక్కడ ఫోటో అయినా చెప్పేస్తుందా? ఎగ్జాక్ట్గా. కాకపోయినా ఈ ఫోటో చూస్తే ఇది పలానా చార్మినార్ country దగ్గర నో ఉంది లేకపోతే అనో, లేకపోతే పలానా కాశ్మీర్లో area. దిగినట్లు ఉందనో అదే అది చాలు కదా. అది చెప్తుంది. నెక్స్ట్ అలాగే మీరు ఎక్కడ స్ట్రీట్లో ఉండి, బయట స్ట్రీట్లో ఉండి నేను ఏ ఏరియాలో ఉన్నానంటే మీరు ఏ ఏరియాలో ఉన్నారో చెప్పిద్ది. తప్పిపోయే అవకాశాలు కూడా లేవు దీన్ని బట్టి. కొంతమందికి అడ్వాంటేజ్ కూడానండి. పొరపాటున ఎవరన్నా బై మిస్టేక్ వాళ్ళు వేరే ప్లేస్కి అనుకోకుండా వెళ్ళిపోయినా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్లు చేసినా, అట్లాంటి వాటికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అయితే చాలా అండి. అంటే ఇంకా మీరు మీకు చెప్పే ఏంటంటే వాటిని రాబోయే వాటిలో గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ కూడా ఒకటి జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఓన్లీ ఆ మొబైల్స్లో ఉంది ప్రస్తుతానికి. దాన్ని ఉపయోగించుకుని ఈ ఫీచర్స్ అన్నీ కూడా దానిలో వస్తున్నాయండి. అంటే ఏ లొకేషన్ నుంచి ఎక్కడ వెళ్ళాలో కూడా విజువల్స్ అన్నీ కూడా దానిలో వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒక యాడ్ చూసానండి. ఆ యాడ్లో ఒక అమ్మాయి
అబ్బాయికి చెప్తూ ఎక్కడున్నావు అంటే నాకు తెలియట్లేదు ఎక్కడున్నాను అంటే నిన్ను వచ్చి కలుస్తా అంటే తెలియట్లేదు ఎక్కడున్నానంటే సార్ నీ దగ్గర ఉన్న పిక్ తీసి పెట్టి అంటాడు. వెంటనే పిక్ తీసి పెడతామా కరెక్ట్గా 5 minutes లో అతను అక్కడ ఉంటాడు. వీడియో అది జస్ట్ ఒక యాడ్, ఇప్పుడు మనం అసలు సేమ్ టైప్ ఏమో ఎవరికి పిక్ కూడా పంపించవసరం అవసరం జస్ట్ లేదు. కెమెరా ఆన్ చేస్తే మీరు ఎక్కడున్నారో మీరు వెళ్ళాల్సిన డైరెక్షన్ కూడా అది మొత్తం అదే చూపిస్తూ ఉంటుంది మీకు. అదేనే కదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెనూ చూసారు, అది ఇంగ్లీష్ లో ఉంది, అది తెలుగులో లేదంటే రావాలి, వేరే translate language లో ఉంది. చేసేసిద్ది. అట్లా మీరు ఏదున్నా కూడా తమిళ్లో దాన్ని ఉంది, అడుగుతూ మనకు ఉండొచ్చు. రాదు. ఫుడ్ మెనూ ఉంది, అదే. అది మీకు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, అది తినొచ్చా తినొద్దా అంటే ఆ ఫుడ్ సెట్ కూడా అవుతుందా సెట్ చెప్పేస్తారా? అవుతుందా అంతే. మనం ఏ డౌట్ అడగాలనుకున్నా కూడా సేమ్ అండి. అంటే మీకు ఇంకా chat అన్ని కూడా ఏంటంటే చాట్ జీపీటీ ఇవన్నీ కూడా అదేలేండి. సేమ్ అదే ఇంటిగ్రేటెడ్. జెమినీ ఎగ్జాక్ట్లీ అదే. దీన్ని ప్రతి దానిలో ఇంటిగ్రేట్ అయిపోయినప్పుడు మీరు చక్కగా ఏ డౌట్ ఉన్నా కూడా అడుగుతూ ఉంటే అది చెప్తా ఉంటది. ఇది కామన్ అండి, నేను అదే చెప్తాను మీకు. ఏంటంటే ఇవి రాబోయే రోజుల్లో మన లైఫ్ లో ఒక ఇంకా పార్ట్ అందరం అయిపోతా ఉంటాయి. యూస్ చేయాల్సిందేనేమో ఈ టూల్స్ అన్ని. వాడతామండి, అంటే తప్పదు ఇక, మనకి అదే. అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఎవరైనా కూడా వాడుతూ అంతే ఉంటాం. అంతేలేండి. కాకపోతే ఏంటంటే బిజినెస్ పీపుల్ కి దీన్ని ఇంకా ప్రాపర్ గా ఉపయోగించుకుని వాళ్ళ బిజినెస్ కి సంబంధించినవి ఇంకా చాలా వర్క్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు దాకా నాకు మంచి టీం లేరు లేదా చాలా మంది నాకు అవసరం అనుకునే దానికి ఉమ్, ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇలాంటి టెక్నాలజీ వాడుకుని ఉమ్, ఇప్పుడు ఒక నెల రోజులు చేసే సోషల్ మీడియా కంటెంట్ అంతా 1 నిమిషంలో చేసుకోవచ్చు అండి. బాబా బాబా బా. అలాగే ఒక నెల రోజులు నేను చేయాల్సిన వీడియోస్ అన్ని కూడా ఉమ్, ఈ రోజు నేను ఇప్పుడు ఒకే రోజు అన్ని వీడియోస్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. వీడియోస్ కూడా చేయొచ్చు. అంటే ఓకే. ఓన్లీ పోస్టులు జనరేట్ చేయడం అనేది కాకుండా దానికి సంబంధించిన స్క్రిప్ట్ అదే రాసుకుని అదే షూట్ చేసి అదే మొత్తం కూడా మనకి మరి రాబోయే video రోజుల్లో generate మీరు చెప్పేదాన్ని బట్టి పేపర్స్ కూడా ప్రింటింగ్ అవసరం లేదండి, అదే పట్టుకుంటూ వెళ్ళిపోతుంది టక్ టక్ ఇప్పుడు టక్ చూసారు కదా టక్ మీకు టక్. బేసిక్ ఇప్పుడు ఆ బుక్ మొత్తం అది. చదవాలి అంటే జనరల్ గానే మనకు టైం ఉండట్లేదు అనుకో. అవును, నేను జస్ట్ ఇలా చూపించాను, ఏ చెప్పేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉంది అంటే చెప్పిద్ది. ఆ పేజ్ లో మొత్తం సారాంశం చెప్పమని చెప్పిద్ది. ఇంకా దానికి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా అడగచ్చు మనం. మనం ఇంకా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ దాన్ని చూపించేసే చాలు, మొత్తం మనం వినొచ్చు అంతే. అట్లా స్క్రీన్ లో ఉన్నా ఫాస్ట్ గా పని అయిపోతుంది. బుక్ లో ఉన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో లెటర్ వచ్చింది, మెయిల్ వచ్చింది, ఆ, ఆ మెయిల్ ని మీకు అర్థం కావట్లేదు, దీన్ని Okay. పెట్టేసి చెప్పమంటే అది చెక్ చేసి మొత్తం ఆ Oh. మెయిల్ కి ఏం రిప్లై ఇవ్వాలో కూడా అదే ఇచ్చేస్తుంది. రిప్లై కూడా ఇచ్చేస్తుందా? ఇదేదో బాగుందండి. చాలా మంచి ఫీచర్స్ అయితే అందుబాటులోకి వచ్చేసి ఆల్రెడీ, ఇంకా దగ్గర కాబోతాయేమో ప్రజలకి ఇవన్నీ ఎగ్జాక్ట్లీ. కదా. రైట్ అండి, సూపర్. అసలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ఏఐ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి.